ఈ సభకు నమస్కారము. ఈ స్టేజ్ పైన ఉన్న అతిరథ మహారథులు అందరూ కాబోయే ఎమ్మెల్యేలే ఉన్నారు. సో వాళ్ళకందరికీ ఇప్పుడే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇస్తున్నాను. సో ఏమన్నా మనసులో మాట చెప్పినానా, లేకుంటే మిమ్మల్ని కూడా కార్యకర్త అని చెప్పాలనా అన్న. తర్వాత మేము చిన్నప్పుడు కథల్లో వింటుంటిమి, ఝాన్సీ లక్ష్మీబాయి అని. ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఈనాటి ఝాన్సీ ఎవరంటే మా చెల్లెమ్మ కృష్ణమ్మ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏమప్ప అంత పెద్ద బిరుదు ఇస్తాడంటే, నేను కూడా అక్కకు కాంపిటేటరే, మాకు అందరికీ వెనకలేసే ముందుకు పోయింది. మరి ఇంకా ఝాన్సీ లేకుంటే ఏం చెప్పాలి? ఆయమ్మ స్పీడ్ని మేము తట్టుకోలేకపోతున్నాం. రాత్రి అంతా కాపీ కొడతాము అక్కలాగా మేము కూడా స్పీడ్ పోవాలని. ఇంకా మాకు షుగర్లు అవి ఇవి ఉన్నాయి కాబట్టి స్పీడ్ తగ్గింది మాది. అక్క ముందుకు వెళ్ళిపోయింది, ఎవరికి అందని ద్రాక్ష అంతే. ఇంకేముంది, స్టేట్లో ఇప్పుడు డిస్టిక్ అయిపోయినావు, మరి స్టేట్లో వెళ్ళిపోతావు. సేవలన్నీ స్టేట్ సోదరులందరూ అన్న అన్న కంపల్సరీ అన్న. జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అవుతుంది అక్క, అందరూ ఆశీర్వాదాలతో. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా దీవెన మొత్తం మా చెల్లెల మీద ఉంది. ఎందుకు ఉందంటే, మమ్మల్ని అందరికీ ఆత్మీయంగా పిలుస్తుంది. అది కూడా పదవి వస్తూనే అందరికీ పాదాభివందనాలు పెట్టి అందరితో ఆశీర్వాదాలు కొట్టుకునిడిసింది. ఇంకా మేము ఈ కూడదంటే కూడా లాక్కునింది. సో అందరూ ఆశీర్వాదాలు నీ పైన ఉన్నాయి కాబట్టి కంపల్సరీ నువ్వు రాష్ట్ర అధ్యక్షులు కంపల్సరీ అవుతావు తల్లి. తర్వాత మన కృష్ణమ్మక్క సేవా సమితి, నిజం చెప్పాలంటే ఈ వేదిక పైన కానీ మా ఆదోన్లో చాలామంది సౌకర్యాలు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. డబ్బులు ఉంటే మనసు ఉండాలా. చారిటీ అనేది ఒకరికి దానం చేయాలి, ఒకరికి హెల్ప్ చేయాలి అనే గుణం ఉండాలా, దానం ఉండాలా. ఆ హార్ట్ అప్పుడే ఎక్కువ బీటింగ్ చేస్తుంది. ఎవరికైనా 50,000 ఇవ్వాలంటేనే డట్ కొట్టుకుంటుంది, వద్దని. కానీ ఆ బీటింగ్ని కూడా పక్కన పెట్టి ఈ సేవా సమితి ద్వారా ఈ అమ్మ ఖర్చు చేస్తూ ఉంది. కాబట్టి నిజంగా తల్లి, నీకు ఈ పాదాభివందనాలు చేస్తున్నాను తల్లి. ఇంకోటి ఏమంటే, ఎవరికైనా దానం ఇచ్చినా ఏదైనా సాయం చేసినా అది ఆటి వరకే ఉంటుంది. కానీ ఒక పిల్లవాడు చదివితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడితే మా దేశం బాగుపడుతుంది అని ఒక మంచి మనసుతో ఆయమ్మ ఒక ముందు చూపుతో ఏదైతే ఇప్పుడు పిల్లవాడు చదువుతాడు, చదివిన తర్వాత ఆయనకు ఒక ఆర్థిక సాయం చేస్తే ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. సో ఆయన ముందుకు వెళ్ళిపోయి ఒక ఇంజనీర్ డాక్టర్ అయితే మా ఇండియా ఎకనమీ డెవలప్ అవుతుంది, మా ఇండియా అమెరికాతో పోటీ పడవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ముందు చూపుతో ఆయమ్మ విద్యకి ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి నిజంగా నీ గొప్ప మనసు, ఆ మనసుకి నేను హ్యాండ్సప్ చేస్తున్నాను తల్లి. ఈరోజు పిల్లలు రేపటి పౌరులు, సముద్రంలో ఉప్పొంగే అలలు. మా భారతదేశానికి వాళ్లే సిరులు, వాళ్లే ఆస్తులని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్న, ఈ సమాజంలో ఒక సామెత ఉంది. అది ఏమంటే, ఒక వ్యక్తి ఒక పర్సన్ డెవలప్ అయితే ఆ పర్సన్ వెనకాల ఒక స్త్రీ హస్తం ఉంది అంటే, ఇప్పుడు నేను డెవలప్ అయితే ఏం చెప్తాము, నా భార్య కొంగు తగిలింది అంటారు. మరి ఇక్కడ స్త్రీ అంటే దేవతతో సమానం. మా దేవత డెవలప్ అయిందంటే ఎవరు కాలర్ తగిలింది? మా బావ కాలర్ తగిలింది. అందాల అందగాడు మా బావని రావాలని, ఇక్కడ సన్మానించాలని. లేదా బావ నువ్వు రావాలా, నువ్వు లేకుంటే మా అక్క ఎక్కడి నుంచి? నువ్వు ఆ ప్రోత్సహించినావు కాబట్టి ఆయమ్మ స్పీడ్ పెంచింది. నువ్వే బ్రేక్ కొట్టింటే ఆయమ్మ అన్నం వండుకుంటూ ఉండే మా భార్య లెక్క. కాబట్టి నిన్ను ఫస్ట్ మేము సన్మానించాలి, గౌరవిస్తాం బావ. సో అందరికీ భార్య కొంగు తగిలితే మా అక్కకి మా బావ కాలర్ తగిలిందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.